హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఒకే వీడియోలో అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిటీతో అయితే అందిస్తున్నాం. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకుని అక్కడ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా దాంతోపాటు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. 20 రూపీస్ పర్ మంత్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ అయితే పొందవచ్చు. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. తెలంగాణ చరిత్రకు సంబంధించి తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంది. సో వీటికి సంబంధించిన శాంపిల్ టెస్టులు కావచ్చు, శాంపిల్ పీడిఎఫ్స్ కూడా యాప్లో ఉంటాయి. ఒకసారి యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత మీకు కనుక నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి పోస్టుల సంఖ్యను పెంచుతున్నట్లు మనకు ఒక జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే జీవో నెంబర్ 136 అని చెప్పి చూడవచ్చు. నిన్న రోజున మనకి ఈ జీవో అయితే రిలీజ్ చేశారు. దీనిలో మనకు అంతకుముందు ఉన్నటువంటి జీవో నెంబర్ 55ని సవరిస్తున్నట్లయితే మెన్షన్ చేశారు. సో సవరిస్తూ మనకు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో ఉన్నటువంటి వేకెన్సీస్ను పెంచుతున్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో దానిలో భాగంగా ఎన్ని పోస్టులను పెంచుతున్నటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు కానీ సో ఏ పోస్టులు పెరగనున్నటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చు. సో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ మనం గ్రూప్ 2 సర్వీసెస్ సంబంధించి ఏ పోస్టులు పెరుగుతున్నటువంటి డీటెయిల్స్ అని ఇక్కడ చూసినట్లయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఇంకా అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించి మనకు గ్రూప్ 2 వేకెన్సీ అయితే పెరుగుతున్నట్లయితే దీనిలో మెన్షన్ చేశారు. ఇంకా దాంతోపాటు ఇక్కడ గ్రూప్ 3 సర్వీసెస్ సంబంధించి కనుక చూసినట్లయితే అకౌంటెంట్ కావచ్చు, సీనియర్ అసిస్టెంట్ కావచ్చు, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ పెరుగుతున్నట్లు ఇక్కడ ఇచ్చారు. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు గ్రూప్ 4 సర్వీసెస్ సంబంధించి కనుక చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, జూనియర్ అకౌంటెంట్ కావచ్చు, ఇంకా ఆ సిమిలర్గా ఉండేటువంటి ఆ కేటగిరీస్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా దాంతోపాటు సూపర్వైజర్స్ అండ్ అదేవిధంగా మ్యాటర్ అండ్ కమ్ స్టోర్ కీపర్స్, మ్యాటర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ పెరుగుతున్నట్లు ఈ జీవోలో అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు. సో గ్రూప్ 4కి సంబంధించి మనకు అంతకుముందు 9000 వేకెన్సీ అయితే ఉండేది. అండ్ అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించి 600+ వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ 3కి సంబంధించి 1300+ వేకెన్సీ అయితే ఉన్నాయి. మరి వీటి సంఖ్యను ప్రభుత్వం ఎంతవరకు పెంచుతుందో అనేది వేచి చూడాల్సిందే. ముఖ్యంగా గ్రూప్ 2కు సంబంధించి కొంచెం ఎక్కువ వేకెన్సీస్ ఇస్తే చాలా మందికి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 600+ వేకెన్సీస్ ఉన్నాయి. 1000+ ఉంటే చాలా మందికి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. సో 1000+ పెంచాలనుకునే వారు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో అదేవిధంగా ఎన్ని పోస్టులు పెరిగితే బాగుంటుంది అనేటువంటి మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ రూపంలో షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పోస్టుల భర్తీ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు. సో ఈరోజు మనకు న్యూస్ పేపర్లో చాలా తక్కువ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో దానిలో మనం ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే రోడ్ల మరమ్మతులను 15 నాటికి ప్రారంభించాలి. PR ఉన్నతాధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పునర్వ్యవస్థీకరణను వేగిరపరచాలని, అధికారులను బాధ్యతలను వికేంద్రీకరించి పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ విషయాలైతే రాష్ట్రంలో అవసరమైనటువంటి సిబ్బంది కోసం కొత్త పోస్టుల భర్తీకి సంబంధించి గురువారంలోగా నివేదిక అందించాలని చెప్పేసి సంబంధిత అధికారులను కూడా ఆదేశించినట్లు ఒక అప్డేట్ అయితే మనకి ఇక్కడ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే AMVI పోస్టులను భర్తీ చేయండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మంత్రి హరీష్ రావుకు నిరుద్యోగ అభ్యర్థుల వినతి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. మనకు రవాణా శాఖలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ AMVI పోస్టుల భర్తీని వెంటనే చేయాలని చెప్పేసి నిన్న కొంతమంది అభ్యర్థులు హరీష్ రావును కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. దీనికి సంబంధించి మనకు అంతకుముందే నోటిఫికేషన్ వచ్చింది, కాకపోతే దాన్ని అయితే క్యాన్సిల్ చేశారు. సో మళ్ళీ దీనికి నోటిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంది. సో త్వరగానే నోటిఫికేషన్ ఇచ్చి వాటిని భర్తీ చేయాలని చెప్పేసి సో కొంతమంది నిరుద్యోగ అభ్యర్థులు నిన్న హరీష్ రావును కలిసినట్లే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మన న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో ఇవి మనకు ఎడ్యుకేషన్ అప్డేట్స్, చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. వాటి గురించి అయితే ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే అగ్ని-3 ప్రయోగం విజయవంతం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మధ్యాంతర శ్రేణి బాలిస్టిక్ మిసైల్ అగ్ని-3ని భారత్ విజయవంతంగా ప్రయోగించిందని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు ఒడిశాలో ఉన్నటువంటి
ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి అయితే నిన్న దీన్ని అయితే ప్రయోగించడం జరిగింది. సో మనకు మొత్తం అగ్నిలో ఎన్ని రకాల క్షిపణులు ఉంటాయంటే అగ్ని 1 నుంచి స్టార్ట్ చేస్తే అగ్ని 5 వరకు అయితే క్షిపణులు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. వాటి యొక్క రేంజ్ కూడా ఇంపార్టెంట్. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేంజ్ కూడా అడుగుతున్నాడు కనుక వీటిని కూడా గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో మనకి ఇప్పుడున్నటువంటి కరెంట్ అఫేర్ ఏంటంటే అగ్ని 3 ప్రయోగం అనేది నిన్న ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి అయితే దీన్ని ఒడిశాలో ఉన్నటువంటి ఈ పర్టికులర్ ప్రయోగ కేంద్రం నుంచి అయితే పరీక్షించడం జరిగింది. సో ఇది మన కరెంట్ అఫేర్ పరంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూసినట్లయితే మనం చూసినట్లయితే పేటెంట్కు 34 లక్షల అర్జీలు అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే ఇక్కడ చూడవచ్చు. ప్రపంచంలో 6వ స్థానంలో భారత్, దేశం నుంచి 61,573 దరఖాస్తులు WPO నివేదికలో వెల్లడి అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో మేధో సంపత్తి హక్కుల కోసం భారత్ నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. సో మనకు వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసినటువంటి 2021 డేటా ప్రకారం కనుక చూసినట్లయితే సో ఈ పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారి లిస్ట్ కనుక మనం చూసినట్లయితే మొత్తం ప్రపంచం వైడ్గా చూసినట్లయితే మన భారతదేశం 6వ స్థానంలో ఉన్నట్టుగా ఇక్కడైతే మనకు ఈ నివేదిక అయితే వెల్లడించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో మనకు మేధో సంపత్తి కోసం చేసుకునేటువంటి దరఖాస్తుల సంఖ్య 2021లో ప్రపంచవ్యాప్తంగా 3.6% పెరిగిందని కూడా సో ఈ నివేదికలో వీళ్ళు వెల్లడించడం జరిగింది. సో ఇక్కడ మనకు ట్రేడ్ మార్క్ కావచ్చు, ఇండస్ట్రియల్ డిజైన్ విభాగంలో కావచ్చు, సో ఇట్లా ఈ వివిధ విభాగాల్లో పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిందంటే మన భారత్ ఏ స్థానంలో ఉందనేది చాలా ఇంపార్టెంట్. 6th ప్లేస్లో ఉన్నట్లయితే గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరొక కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే TSPSC స్కోచ్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది. సో పరిశ్రమల స్థాపనకు సులువుగా అనుమతులిస్తూ TSPSC ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డును గెలుచుకున్నట్లు ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో మంగళవారం సాయంత్రం స్కోచ్ ఫౌండేషన్ నిర్వహించినటువంటి ఆన్లైన్ పోటీలో మనకు ఈ TSPSC అవార్డు ఎంపికైనట్లుగా మనకి ఇక్కడైతే ఒక కరెంట్ అఫేర్ అయితే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. సో అంతకుముందు కూడా మనకు ఈ ఏదైతే TSPSC ఈ స్కోచ్ అవార్డు అయితే రావడం జరిగింది. మరొకసారి ఇక్కడ మనం స్కోచ్ అవార్డు అయితే వచ్చినట్లయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నిపుణులైనటువంటి ఉద్యోగులను అందించే తొలి 50 విద్యాలయాల్లో IIT ఢిల్లీ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూడవచ్చు. టాప్ 250లో 7 మన దేశానివి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు అత్యుత్తమ నిపుణులైనటువంటి గ్రాడ్యుయేట్ ఉద్యోగులు అందించేటువంటి ప్రపంచ విశ్వవిద్యాలయాలు అంటే గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీకి సంబంధించిన ర్యాంకింగ్లో సో టాప్ 50లో మనకు మన భారతదేశానికి సంబంధించినటువంటి IIT ఢిల్లీ అయితే నిలవడం జరిగింది. టోటల్గా మొత్తం 250లో 7 అయితే మన దేశానికి సంబంధించినటువంటి యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్. సో మనకు ఫస్ట్ ప్లేస్లో అమెరికాకు సంబంధించిన యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. సో మనకు సంబంధించి టాప్ 50లో ఢిల్లీ IIT ఉంది. మొత్తం టోటల్గా 250 విశ్వవిద్యాలయాలు కనుక తీసుకున్నట్లయితే మనకు మన దేశానికి సంబంధించినటువంటివి 7 అయితే సెలెక్ట్ కావడం జరిగింది. సో అది గుర్తుంచుకోండి. ఓవరాల్గా మనం స్థానం కనుక చూసుకున్నట్లయితే 13th ప్లేస్లో మన భారతదేశం అయితే ఉంది. సో ఇక్కడ భారతదేశ స్థానం గుర్తుంచుకోండి. భారతదేశం నుంచి ఎన్ని విశ్వవిద్యాలయాలు దీనికి సెలెక్ట్ అయ్యాయంటే 7 విశ్వవిద్యాలయాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. టాప్ 50లో ఉన్నటువంటిది ఏంటంటే ఢిల్లీ IIT అని చెప్పేసి గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. సో మనకు అప్లికేషన్ టైప్లో క్వశ్చన్ అడిగినప్పుడు వాటి గురించి అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ప్రధానిపై చర్యలు తీసుకోగలిగే CEC ఉండాలి అంటే ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం అయితే చూడవచ్చు. అలా చేయకపోవడం వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనమే. ప్రభుత్వాలు శాశ్వతంగా పవర్లో ఉండాలనుకుంటాయి. అందుకోసం తమ మాటకు తలూపే వ్యక్తులను ఎన్నికల కమిషన్లో నియమిస్తే ఆ వ్యవస్థకు స్వాతంత్రత ఉండదు అంటే ఇక్కడ మనకు సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. గత 2 డేస్గా మనం ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వివాదం అయితే చూస్తున్నాం. సో రీసెంట్గా మనకు అరుణ్ గోయల్ను ఈ ఈసీగా అయితే నియమించడం జరిగింది. సో ఈ విషయంలో మనకు సుప్రీంకోర్టు కొన్ని అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తుంది. అండ్ అంతకుముందు కూడా మనకు ఎలక్షన్ కమిషన్ను ఎలక్షన్ కమిషన్లో కొలీజియం వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి కూడా ఒక పిటిషన్ అయితే దాఖలైంది. సో రీసెంట్గా మనకు ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించి కరెంట్ అఫైర్స్ విభాగంలో ఎప్పటికైతే వార్తల్లో ఉంటుంది కనుక సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.